హోరాహోరీగా సాగుతున్నాయి. ఓటు వేయడానికి సినీ లోకం తరలుతోంది. ఈ ఎన్నికలు పెద్ద ప్రొడ్యూసర్స్ వర్సెస్ చిన్న నిర్మాతలుగా మారినట్లు కనిపిస్తోంది. ఇక పోలింగ్ కేంద్రం వద్ద పోటాపోటీ నెలకొంది. తమ ప్యానెల్కే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫిలిం ఛాంబర్ వద్ద జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుజాత, అసలు ఓటింగ్ ఎలా కొనసాగుతోంది? ప్రెసెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ మన ప్యానెల్ మధ్య హోరాహోరీ జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది. ఇప్పటి వరకు 25% పోలింగ్ శాతం నమోదైంది. ఎందుకంటే మొత్తం 3500 ఓట్ల వరకు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి సెలబ్రిటీస్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం 4 సెక్టార్లకు సంబంధించినటువంటి 3500 ఓట్లు. ఈ ఓట్లు ఎవరైతే ఈ ఎన్నికల్లో గెలుస్తారో వాళ్ళు ఫిలిం ఛాంబర్ యొక్క భవిష్యత్తుని నిర్ణయించడంతో పాటు రానున్నటువంటి నిర్మాతలకి, అదేవిధంగా చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా గెలిచినటువంటి వ్యక్తులు చేయాలి అని చెప్పేసి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి అటు ప్రొడ్యూసర్స్, అదేవిధంగా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా స్టూడియోకి సంబంధించి 4 సెక్టర్లు వాళ్ళు కూడా భావిస్తున్నారు. ఈ రోజు జరిగేటువంటి ఎన్నికలు చాలా కీలకము ఫిలిం ఛాంబర్కి అని చెప్తున్నారు. ఒకవైపు ప్యానెల్స్, ఈ 2 ప్యానెల్స్ మధ్య హోరాహోరీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే 2 ప్యానెల్స్ మధ్య కూడా హోరాహోరీ పోటీ ఉందని చెప్పవచ్చు, ఏం చెప్తారు? హోరాహోరీ పోటీ ఏం లేదండి. ప్రజెంట్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్కి పాత ప్రొడ్యూసర్స్కి మధ్యలో జరుగుతుంది. డెఫినెట్లీ రన్నింగ్ ప్రొడ్యూసర్స్ విన్ అవుతేనే మా సమస్యలు మాకు తెలుసు కాబట్టి మా సమస్యల మీద మేము ఫైట్ చేసుకొని మాకు కావాల్సినవి మేము కన్సర్న్డ్ గవర్నమెంట్తో కానీ వేరే కన్సర్న్డ్ అథారిటీస్తో కానీ మాట్లాడి మేము సాల్వ్ చేసుకోగలుగుతాము. ప్రోగ్రెసివ్ ప్యానెల్ విన్ అయితే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది? ముఖ్యంగా చిన్న ప్రొడ్యూసర్స్కి ఏం న్యాయం జరుగుతుంది? మేము చిన్న సినిమాలు తీసామండి. సో ప్రోగ్రెసివ్ ప్యానెల్ విన్ అవుతే బేసికల్లీ అందరూ యునైటెడ్గా ఉంటాము. ప్రజెంట్ లాస్ట్ 2-3 ఇయర్స్గా సినిమాలు తీసుకున్న ప్రొడ్యూసర్స్ అందరూ యునైటెడ్గా ఉండి సో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ మాకు సంబంధించిన సినిమా సమస్యలు, థియేటర్ సమస్యలు, బుక్ మై షో సమస్యలు అన్నీ సాల్వ్ చేసుకుంటామండి. ప్రస్తుతానికి చూడొచ్చు యాక్టర్స్ తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, 2 ప్యానెల్ మధ్య కూడా ఈ హోరాహోరీ పోటీ జరుగుతుంది, ఏం చెప్తారు? అంటే సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకటని చెప్తారా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాగా చైతన్యవంతంగా ఉన్నారమ్మా. ఎవరికి వేస్తే బాగా డెవలప్మెంట్ ఉంటుంది అనేది అందరికీ బాగా తెలుసుకొని వచ్చి ఓటేస్తున్నారు. సో అందుకని ఖచ్చితంగా పనిచేసే వాళ్ళకే ఇక్కడ సక్సెస్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో అదేవిధంగా అందరం ఓటేయడం జరిగింది. చాలా వరకు ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. గత 2 సంవత్సరాల క్రితం పోలైనటువంటి ఓట్ల కంటే ఈసారి తక్కువ పోలయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు, ఏం చెప్తారు? బట్ వేసిన వరకు మాత్రం ఖచ్చితంగా డిసైడెడ్ ఫ్యాక్టర్తోనే వచ్చి వేస్తున్నారమ్మా. అంటే కొంతమంది ఎన్నో వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల కొంతమంది అలాగ ఉండొచ్చేమో, కానీ వచ్చిన వాళ్ళ మటు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దీని పక్క ఫిక్స్ అయ్యి వచ్చి ఓటేస్తున్నారు. అయితే ప్రోగ్రెసింగ్ ప్యానెల్ ఒకవైపు, మరోవైపు మన ప్యానెల్ ఒకవైపు, ఇద్దరు కూడా వచ్చినటువంటి ఓటర్స్ తమని గెలిపిస్తే జరిగేటువంటి లాభాలు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రోగ్రెసింగ్ ప్యానెల్ వచ్చేసి ఈ ఛాంబర్ యొక్క డెవలప్మెంట్తో పాటు ప్రతి ఒక్కరిని కలుపుకొని చిన్న పెద్ద అనే ప్రొడ్యూసర్స్ అనే తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నారు. మన ప్యానెల్ వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తే మేము అభివృద్ధి చేయడంతో పాటు చిన్న ప్రొడ్యూసర్స్ కావచ్చు, అదేవిధంగా సినిమా టికెట్ రేట్లు పెంచడము కాకుండా సినిమా రేట్లని తగ్గించడం, టికెట్ల రేట్లు తగ్గించడంతో పాటు ఎక్కువ సినిమా అవకాశాలు కూడా ఇస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చూడొచ్చు, ఒక్కొక్కరిగా సెలబ్రిటీస్ అయితే మధ్య వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే రాజేంద్ర ప్రసాద్ వచ్చారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా అందరూ చేయాలండి. సినిమా పరిస్థితి భవిష్యత్తు బాగుండాలి. ఈ కాబట్టి అందరూ వచ్చి తప్పకుండా వచ్చి వారి ఓటు వేసుకుంటాం. వాళ్ళ హక్కు ఉంది కాబట్టి సినిమా బాగుంది, అందరూ వచ్చి ఓటు వేయాలండి.
దట్స్ మై మెసేజ్ అండి. అంటే చాలా వరకు ఓటుని వేయడానికి కూడా రాకుండా ఇంట్లోనే కూర్చుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సారీ, తప్పకుండా వాళ్ళు రావాలి అందరూ. చూసినాం కదా, ప్రతి ఒక్కరూ ఓటు ఉన్నటువంటి వాళ్ళు వినియోగించుకోవాలి. వినియోగించుకుంటేనే సినీ ఇండస్ట్రీ యొక్క భవిష్యత్ కావచ్చు, అదేవిధంగా ఫిలిం ఛాంబర్ యొక్క భవిష్యత్ని అనేది ఈ ఓటుని నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే పోసాని, అదేవిధంగా శివాజీ, ప్రకాష్ రాజు, రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వాళ్ళంతా కూడా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కాబట్టి ఈరోజు వేసేటువంటి ఓటు 2 సంవత్సరాల సినీ భవిష్యత్ని మాత్రమే కాదు, ప్రొడ్యూసర్స్ భవిష్యత్తు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియోకి సంబంధించినటువంటి సెక్టర్ 4 సెక్టార్ల యొక్క భవిష్యత్తుతో పాటు ఫిలిం ఛాంబర్ యొక్క భవిష్యత్ని కూడా డిసైడ్ చేయబోయేది ఈ ఓటు హక్కునే అని చెప్తున్నారు. విజువల్స్లో చూడొచ్చు, వచ్చినటువంటి వాళ్ళకి తమకి ఓటుని వేస్తే ఎలాంటి ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి ప్యానెల్ సభ్యులు ఇక్కడ వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికైతే మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత 4 గంటలకి రిజల్ట్ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సుజాత.